హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను బెంగాలీ అమ్మాయి. మీ అందరికీ నా ఛానల్ నార్త్ ఈస్ట్ సౌత్ లైఫ్లోకి వెల్కమ్ చెప్తున్నాను. ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నా చూసేసారు కదా, ఎక్కడ ఉన్నాను? బీచ్లో ఉన్నానండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన ఒంగోలులో అండి. సండే కదా అనేసి ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసి అందరూ కలిసి బీచ్లోకి వచ్చామండి. నేను, మా ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్ అండి. మా పిల్లలు అయితే భలే సంతోషంగా ఉన్నారండి, భలే ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మా పెద్ద బాబు అయితే అసలు ఎంజాయ్మెంట్ ఆగట్లేదు, అంత హ్యాపీగా ఉన్నాడు. చూడండి చాలా బాగుంది కదండి బీచ్. ఒంగోలు బీచ్ అది, ఒంగోలు బీచ్ అండి. చాలా బాగుందండి. అసలు వాటర్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి. చుట్టుపక్కల ఎంత బాగుంది. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము వచ్చినప్పుడేమో చాలా స్లోగా ఉంది అండి వాటర్, వలల్లో అనేది అంటారు కదా, వాటర్ స్లోగా ఉంది అండి. కానీ మేము వచ్చాం మధ్యాహ్నం 3కి అట్లా వచ్చామండి. కానీ ఎట్లా అయితే టైం గడుస్తుంది, ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ 5:30 అప్పటికి అసలు వాటర్ స్పీడ్ భయంకరంగా పెరిగిపోయింది అండి. అది ఇంకా ఎక్కువ వస్తుంది. అసలు ఎట్లా ఉంది, ఎంత బాగుంది అయితే చూడటానికి. మేము అయితే 3కి వెళ్ళేసి 5-6 వరకు అక్కడే ఉన్నామండి. చూడండి 5:36 వరకు ఉన్నామండి అక్కడికి. అసలు ఎంత బాగుంది. అసలు అందరూ అంత వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్, ఎంత హ్యాపీగా ఉంటాయంటే బీచ్ దగ్గరికి. మా బాబు అయితే అసలు మా చిన్న బాబు కూడా ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిసాలను వాటర్లోకి ఇట్లా పట్టుకొని లాక్కుంటుంటే వాడు లాక్కుపోతున్నాడు నన్ను వాటర్లోకి. ఇంకా వాటర్లోకి పోవాలి అనుకుంటున్నారు. వాటర్ వచ్చేటప్పుడు వెనక్కి జరుగుతారు కొంచెం భయంగా, తర్వాత ఏమో మళ్ళీ వెళ్తాడు. లాస్ట్లోకి ఆ భయం కూడా పోయిందండి. ఇక వాటర్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. మామ పట్టు నువ్వు పట్టుకుంటే కదా వచ్చేది. ఆడిగిరా పడుద్ది. మా హస్బెండ్ అయితే టైం దొరికింది సరిపోయి హ్యాపీగా పిల్లలకి ముద్దులాడటానికి సరిపోయిందండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ.
మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ లేకుంటే అస్సలు ముందుకు వెళ్ళలేమండి. మీరు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు. వదిలేస్తే అట్లే భయం పోయింది, వదిలేస్తే అట్లే పరిగెత్తుకుని వాటర్లోకి వెళ్ళిపోతున్నారండి. అసలు పట్టుకోవడం కష్టమైంది. చూస్తారు అంత హ్యాపీ, వాటర్లోకి వెళ్ళాలి అని అటు వెళ్తున్నాడు. ఇటు లాక్కు వస్తుంటే రివర్స్గా అయితే పైకి రావట్లేదు, వాటర్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అసలు మళ్ళీ అల్లరి చేశాడు. లాక్కు వస్తుంటే రావట్లేదండి, అసలు వాటర్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు వాడు. ఇక్కడ చూసారా, నేను మా హస్బెండ్ది నాది పేరు రాస్తాం అనుకుంటే పేరు రాస్తూ ఉన్నామండి. రాస్తుంటే మా హస్బెండ్ పేరు రాసాము, నా పేరు రాసే లోపలికి వాటర్ వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయండి. ఎంత బాగుంటుంది నడుచుకుంటూ అట్లా వెళ్తుంటే. చూడండి మా బాబు మళ్ళీ లాస్ట్లో బట్టలు ఇప్పేసి షర్ట్ ఇప్పేసేసి తిరుగుతూ ఉన్నాడు. చిన్న బాబు అయితే అసలు ఇసుకలోకి భలే ఆట పెట్టాడండి. అసలు ఎంత హ్యాపీగా ఇసుక దొరికింది, కాలుతో తోవుతూ ఉన్నారు ఇసుకని. అసలు కాల పిలుస్తుంటే కదా రావట్లేదు, ఏది పట్టించుకోవట్లేదు. ఓకే, నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.